చట్టాలు ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా రూపొందించినప్పుడే ఆశించిన ఫలితాలుంటాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ ముసాయిదా బిల్లు అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ధరణి పోర్టల్ ఇంతవరకు ఎవరికీ అర్థం కావటం లేదన్నారు జీవన్ రెడ్డి. జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కాలపరిమితిని నిర్దేశిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ చట్టం అంటే అందరికీ జవాబుదారీతనంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కొత్తగా తెస్తున్న ఆర్ఓఆర్ యాక్ట్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలంటూ పలువురు వక్తలు సూచనలు చేశారు. ప్రతిసారి కూడా నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇలా ప్రభుత్వాన్ని కూడా నా అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించబడే విధంగా ఏదైతుందో నేను తప్పకుండా నా యొక్క బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పంటూ నేను పెండింగ్ అప్లికేషన్తో పాటుగా ఈ సాదా బైనామాల గురించి మిత్రులు చాలా అభిప్రాయం చెప్పారు. సాదా బైనామాలలో కూడా ఏముంటుంది, అన్లెస్ ఎగ్జిక్యూటెంట్ ఏదైతుందో ఆయన స్టేట్మెంట్ పరిధిలోకి తీసుకుని దాన్ని అమలు చేస్తారు. ఎగ్జిక్యూటెంట్ ఏదైతుందో అమ్మినోండి స్టేట్మెంట్ లేకుండా అమలు చేసిన వీల్లేదు. సాదా బైనామాలతో ఇచ్చే రిలీఫ్ ఏంటంటే స్టాంప్ డ్యూటీ కొంత తగ్గింపు అయితే అంతే తప్ప ఏదైతుందో ఒక ప్రత్యేక అదనేది వచ్చేది ఏముండదు. అసలు దీనికి ముగింపు పలకాలి. అసలు మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తుందో ఏంటో నేను కూడా తప్పకుండా ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాను. నేను ఈ సాదా బైనామాలు అనేది ఏదైతుందో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోవటమే కాకుండా లిటిగేషన్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. నేను చెప్పండి. ఇవాళ ప్రభుత్వానికి కళ్ళు చెవులు రెవెన్యూ వ్యవస్థ అని చెప్పంటున్నా. గ్రామ స్థాయిలో ఏదైతే ఎవ్వరు ఏ ఆపద వచ్చినా ముందు కనబడేది రెవెన్యూ అధికారి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఒక అగ్ని ప్రమాదం సంభవిస్తుంది, ఒక ప్రమాదం సంభవిస్తుంది. ఇమీడియట్గా ఏదైతుందో రెస్పాండ్ అయ్యేటువంటి వాడు ఆ గ్రామ అభివృద్ధి అధికారి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పండి. అలా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేకపోతుంది ఏదైతే ఎవడు ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు దోస్తులేని చెప్పంటుంది. గ్రామ సహాయకులను తొలగించేసిండ్రు. అది ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ మీద గత ప్రభుత్వానికి కక్షనా లేకుంటే అసలు ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో చివరికి ఆయన్ని చిన్న భిన్నం అయిపోయింది. అమ్మని చెప్పంటున్నాను నేను. ఈ రెవెన్యూ వ్యవస్థ మీద కక్ష కట్టడం ఈ పాపమే ఆయన కొట్టిందని చెప్పంటున్నాను. ఇప్పటికైనా ఈ రెవెన్యూ వ్యవస్థ సరిచేయటం లోపల అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పంటున్నాను. నిజాం ప్రభుత్వం నుండి వస్తున్న బిల్లుని పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే 1983కు ముందు. మరి ఆ చట్టాన్ని భూమి శిస్తు కట్టేవాళ్ళం. మనం చాలామంది మాట్లాడుతూ శిస్తును తీసేసినారు అని కూడా మాట్లాడినారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినారు. అప్పుడు విఆర్ఏ వ్యవస్థను తీసుకొచ్చినారు, మాండలిక వ్యవస్థను తీసుకొచ్చినారు. మరి వచ్చినప్పుడు కొంత అంటే అక్కడ పట్టున్న నాయకులు కానీ పట్టున్న ఉద్యోగులు కానీ ఆ ల్యాండ్ మీద పట్టున్న వాళ్ళు లేకుండా పోయినారు. అక్కడి నుండి కొంచెం మనం ఊహించిన దానికన్నా తప్పులు జరగడం మొదలుపెట్టినారు. కరెక్షన్కు ఎక్కడ కూడా స్థానం లేకుండా పోయింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పాపం రైతులు భూమి శిస్తు కట్టలేకపోతా ఉన్నారు, అది రద్దు చేద్దామని ఆయన రద్దు చేయడం జరిగింది. దీన్ని అదనుగా చూసుకొని అక్కడి నుండి అక్రమాలు జరగడం మొదలుపెట్టి భూమి శిస్తు లేదు కాబట్టి వీళ్ళు కబ్జాదారులకు ఒక దారిని వేసినట్టు అయిపోయింది. ఎందుకనంటే కబ్జా ఉంటే ఆ భూమి శిస్తు ఉంటే వాళ్ళు తప్పకుండా కట్టుకునే వాళ్ళు, ఒక రిసీట్ ఉండేది. వాళ్ళు చెప్పినట్టు కోర్టులో అది తహసీల్దార్ ఇచ్చిన రిసీట్ కాబట్టి నడిచేది. ఇప్పుడు అటువంటి తీసేస్తారు కాబట్టి దీన్ని మనం అక్కడి నుండి సవరించుకుంటూ రావాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్బుక్ ఇస్తే గతంలో ఉన్నటువంటి భూమి అందులో ఏదైతే ఎంటర్ అయిందో దాని తర్వాత ధరణి వస్తే నా భూమి 2.5 ఎకరాలు ఉంటే ధరణిలో ఎకరన్నరే చూపిస్తుంది, మిగతా ఎకరం నాకు అమ్మినోని పేరు చూపిస్తాను. ఇంకా అది ఏంది రెక్టిఫై చేద్దామంటే దానికి పెద్ద కథ. మాడ్యూల్స్ రావాలి, ఆ మాడ్యూల్ రావాలి, వాళ్ళకి పెట్టాలి, అది ఎక్కడికి పోతుందో తెలియదు, ఏం చేయబోతుందో తెలియదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకే కలిగిందంటే ఇంక మిగతా పరిస్థితి ఏందని అర్థం చేసుకోవాల్సిన అవసరం. అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నటువంటి దాన్ని 5 గుంటలు 3 గుంటలు 5 గుంటలు 3 గుంటలుగా ఫామ్ ల్యాండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి.
ఈ ఫామ్ ల్యాండ్ ఏంది, అదే అగ్రికల్చర్ ల్యాండ్, మళ్ళీ అది దానికి అంటే 5 గుంటలు 3 గుంటలు చేసి లాస్ట్కి ఏం చేస్తుండ్రు, మధ్యలో రోడ్డుని తీసి ఆ రోడ్డు కూడా ఎవరైతే అమ్ముతుండో వాళ్ళ పేరు మీద పెట్టుకుని కాగితం రాసిస్తారు, మిగతా అన్ని ప్లాట్లు చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటి పరిస్థితులలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థనంతా కూడా చక్కదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా పూనుకున్నది. దీన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పి